కొల్లూరు వెలుమలలో బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా? రాధే స్కైని ఎంచుకోండి. మధ్యలో నిర్మాతగా ఒక ప్రయోగం చేసినట్టున్నావు. ధనలక్ష్మి తలుపు తడితే తట్టిందా? అట్లా ఎప్పుడు తడుతుందో డోర్ తీద్దామని డోర్ దగ్గర ఉండదు, తట్టలేదు ఆవిడ. ఎంత పోయింది దాంట్లో? నాది బేసిక్గా పెద్దది కాదు కానీ, నాకు పెద్దది అమౌంట్ ఏదైనా పెద్దదే కానీ నాది నా ఫ్రెండ్స్ అంతా కలిపి ఒక 80 పోయి ఉంటుంది అన్న. 80 లక్షలు 80 లక్షలు పోయి ఉంటుంది. నాదైతే ఒక 40 పోయి ఉంటుందేమో. మొత్తం జబర్దస్త్ ఎంత సంపాదించా? సినిమాల్లో ఎక్కువ సంపాదించా? జబర్దస్త్లోనే ఎక్కువ సంపాదించాను. జబర్దస్త్లో అంటే జబర్దస్త్ వలన కొన్ని ఈవెంట్స్, ఓపెనింగ్లకి పిలవడం, ఈ బయట ఒకటి ఉంటాయి కదా గెస్ట్ గా పిలవడాలు, అట్లా జబర్దస్త్ ద్వారా. ఇప్పుడు జబర్దస్త్ పొజిషన్ ఏంటి, ఎలా ఉంది? చూడట్లేదన్నా నేను. నువ్వు చూడట్లేదు అంటే జనం చూస్తున్నారా అని అడుగుతున్నా. అంటే నేను జనమే కదన్నా. నేను మొన్న ఎవరు ఏ రోజు వస్తుందండి జబర్దస్త్ వస్తుందంటే వస్తుంది అండి, బట్ వాళ్ళ యాప్లో వస్తుంది, ఎక్కువ యాప్ పెట్టడం వల్ల యూట్యూబ్కి దూరంగా ఉంది అని ఎవరు అన్నారు. కానీ జబర్దస్త్ అనేది ఒక వైభవం కదా. ఫస్ట్ స్కిట్ రోల్ కెమెరా చెప్పింది నా ఫేస్ మీదే. జబర్దస్త్ ఫస్ట్ స్కిట్ కొట్టింది ఫస్ట్ యాక్టర్. నేను స్టేజ్ మీదకి ఎక్కి రోల్ కెమెరా యాక్షన్ అన్నది నాతో స్టార్ట్ అయింది. పైనీర్ ఆఫ్ జబర్దస్త్. నేనే వీళ్ళందరినీ సెట్ చేశాను. నేను మన టీవీ చేయడం ఏంటి అంటే నేనే రెమ్యునేషన్ మాట్లాడి, అప్పుడు చంద్ర కూడా ఏమీ లేదు నేను చేస్తా అంటూ అందరినీ నేనే ఏడుకొని నా దగ్గర క్యాష్ ప్రోగ్రామ్ లో పట్టాడు మమ్మల్ని. చేద్దాం అంటే అంత ముందు కూడా ఒక దానికి అనుకున్నారు శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు వాళ్ళు, ఏదో చిన్నపిల్లల డాన్స్ షో తడాకానో అదేంటో, అప్పుడు మేము చేయలేదు నేను వేణు. వాళ్ళు మా ఇద్దరిది స్టేజ్ షోల మీద మేము బొమ్మరిల్లు స్కిట్ కానీ, ఇది ఎన్టీఆర్ గారిది బృందావనం దాంట్లో ఓంకార్ గారిది ఆట, ఇవన్నీ థ్యాంక్ యూ అని నేను చేయడం, ఇవన్నీ అప్పుడు చేసేవాళ్ళం. ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అంటే వేణు దండతో స్కిట్ ఉండాలి అక్కడ. అలా మేము ఫస్ట్ టైం చేసేసరికి అది నచ్చి జబర్దస్త్ స్టార్ట్ చేశారు. అది ఫస్ట్ చెప్పారు. రెండోది ఏంటంటే ఫస్ట్ స్కిట్ కొట్టింది నేనే, ఫస్ట్ స్టార్ట్ కెమెరా చెప్పింది నాదే. మొత్తం ఎన్ని ఎపిసోడ్లు? 70 ఎపిసోడ్లు. 70 ఎపిసోడ్ 70 ఎపిసోడ్ చేస్తుంటాను. అంటే ఒకసారి వెళ్ళడం 13 ఎపిసోడ్ చేయడం, మళ్ళీ షూటింగ్లు బిజీగా ఉండి మళ్ళీ వెళ్ళడం, ఒక 10 ఎపిసోడ్ చేయడం, అట్లా గ్యాప్లు వెళ్ళి చేసింది. తర్వాత అకార్డింగ్ టు యూ, సరే యు ఆర్ ద పైనీర్, హూ ఈస్ ద స్టార్ ఆఫ్ జబర్దస్త్ అంటే ఎవరి పేరు చెప్తా? స్టార్ అంటే నాగబాబు గారు. అప్పుడు ఏంటంటే నాగబాబు గారు జడ్జిగా, దాని తర్వాత రోజా గారు కూడా. ఫస్ట్ ఏంటంటే నాగబాబు గారు జడ్జిగా, రోజా గారు. ఆ పేరు, ఆ నాగబాబు గారి నవ్వుకి మనం ఏంటంటే అది యాక్టింగ్ చేయరు ఆయన. నవ్వు వస్తే ఆయన అంత గట్టిగా నవ్వు ఆపుకోలేడు ఆయన, అంత స్వచ్ఛంగా నవ్వరు. అది నిజమైన నవ్వా లేదా మనకు అర్థమైపోద్ది, అంత గట్టిగా నవ్వుతాడు ఆయన. అందరిని ఎంకరేజ్ చేస్తాడు. ఆయన స్టార్. అంటే స్టార్స్ అంటే ఎలా చెప్తారు, ఇప్పుడు ఆ షాడోలు పడుతుంటాయి అన్న, ఆయన షాడో పడిన నేను, ఆ షాడో పడినటువంటి అప్పుడు అనసూయ గారు, అప్పుడు రష్మి గారు, ఇప్పుడు అందరూ కూడా జబర్దస్త్ ద్వారా చాలా మంది వచ్చేసారు కదన్నా. అసలు ఇప్పుడు జబర్దస్త్ నుంచి వచ్చిన వాళ్ళు 100% అని చెప్పలేను కానీ 50% అందరూ బాగున్నారు. సుడిగారు సుధీర్ హీరో, గెటప్ సీను, రామ్ ప్రసాద్, శకలక్ శంకర్, దాని తర్వాత అప్పారావు గారు, అనసూయ గారు కూడా ఫస్ట్ అదే కదా, బుల్లెట్ భాస్కర్, గాలి పటాకల సుధాకర్. మేమంటే అప్పుడు నేను సినిమాలు చేస్తూ ఉన్నాం కాబట్టి ఓకే. దాని తర్వాత చెమ్మక చంద్ర మెయిన్, రఘు కార్మంచి, రాకెట్ రాఘవ, ఎంతమంది అన్న కింద కంటెస్టెంట్లు కూడా ఇప్పుడు స్టార్సే. ఆ చిన్న పిల్లలు, రాకింగ్ రాకేష్, ఎంతమంది వచ్చారన్న చెప్పుకుంటూ పోతే. వండర్ఫుల్ కాన్సెప్ట్. ఎందుకు ఇప్పుడు జబర్దస్త్ అనేది మొత్తం కకావికలం అయిపోయిందన్న అంటే లేదు అసలు. ప్రతి దానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. మనం ఓన్లీ జబర్దస్త్ చేసేటప్పుడు మిగతా కామెడీ ఛానల్స్ లో కామెడీస్ లేవన్నా. వన్ ఆఫ్ ద బెస్ట్ కామెడీ షో కదన్నా అది. దాని ముందు హిందీలో ఉండే కామెడీ విత్ కపుల్, కామెడీ సర్కస్ అట్లా ఉండేదన్న, ఫ్యామిలీ సర్కస్. ఇక్కడ ఏంటంటే దాంతో పాటు మిగతా ఛానల్ రావడం, ఎంటర్టైన్మెంట్ షోలు మొదలవడం, యూట్యూబ్లు, ఇన్స్టాగ్రామ్. మేము చేసేటప్పుడు యూట్యూబ్లు లేదన్నా. అవును. కాబట్టి మేము చూస్తే టీవీలోనే చూడాలి, అది మళ్ళీ రిపీట్ లో చూడాలి చూస్తే. అందుకని అందరూ గురువారం అనేసరికి జబర్దస్త్ డే అని పెట్టుకునే వాళ్ళు.
ఇప్పుడు ఈ ఏడుకొండలు ఏంటి ఒక బిహైండ్ క్యారెక్టర్ లాగా చాలా మంది అతని మీద సటైర్లు కూడా వేస్తుంటారు, అతని మీద కూడా కొన్ని పంచులు పడతారు. ఏమండు అన్న పాపం సెటర్లు వేసిన ఏమండు, అప్పుడు ఏంది పర్లేదు వేసుకోండి నా మీద, షో బాగా రావాలి సార్ వేసుకోండి అంటాడు. ఇంకా మేమంతే కామెడీకి మేనేజర్ అన్న, మేనేజ్ ఎవ్రీథింగ్. మేనేజర్ ఏదైనా ఉన్నదాన్ని చెప్తే కామెడీ కాదు కాబట్టి కొంచెం ఏదో పూత పూసి చెప్తుంటాం. తర్వాత చాలా విభేదాలు వచ్చి కొట్టుకున్నారు బాగా, అసలు కొట్టుకోవడాలు ఏం లేవన్న, ఇదంతా ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రొఫెషనల్ ఇది వచ్చేసి ఇదే అన్నారు. అసలు లేదన్న, అంటే మేము ఉన్నప్పుడు లేదు, మరి ఎవరు ఉన్నప్పుడు ఇది జరిగిందో నా దాకా అయితే తెలియదు. మేము ఉన్నప్పుడు అయితే అసలు అలాంటిది ఏం లేదు. మేము ఏదైతే యాజమాన్యం ఉందో యాజమాన్యం చెప్పే వచ్చిన వాళ్ళం మేము, అంతే, మాకు అదేం లేదు. మళ్ళీ జబర్దస్త్ పూర్వ వైభవం వచ్చే అవకాశం ఉందా? రావచ్చు అన్న, అంటే అది ఎవరి చేతిలో చెప్పలే అన్న. ఇక్కడ ఏది కూడా రేపు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు మళ్ళీ పూర్వ వైభవం అంటే ఆ కంటెస్ట్లు అందరూ మళ్ళీ వచ్చి మళ్ళీ అదంతా జరగాలి ఒకటి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.